హాయ్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు మనం బీరకాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం నేను 1/2 కిలో బీరకాయలు తీసుకున్నాను. తొక్కేం తీయలేదు, ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక 8 పచ్చిమిర్చి తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం చింతపండు తీసుకొని కడిగి పెట్టుకున్నాను. దీన్ని నానబెట్టాల్సిన అవసరం లేదు, ఇలాగే నానిపోతుంది. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నాను. దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ పచ్చిశనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకున్నా. ఇవి ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో పచ్చిమిర్చి వేసుకున్నా. దీంట్లో నేను పచ్చిమిర్చి వేసాను కదా, మీకు కావాలంటే కొంచెం పచ్చిమిర్చి కొంచెం ఎండుమిర్చి రెండు కలిపి కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేసుకున్నా. ఇవి ఫ్రై అయ్యాయి కదా, ఇవి ఒక ప్లేట్లో తీసి పెట్టుకున్నా. అదే ప్యాన్లో బీరకాయ కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసి ఫ్రై చేసుకున్నా. బీరకాయని ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇదంతా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 4 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి, బీరకాయ ముక్కలు మగ్గుతున్నాయి కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు, రుచికి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకున్నాం. బీరకాయలో ఉండే వాటర్తోనే బీరకాయ అనేది చక్కగా ఉడికిపోతుంది. చూడండి, బీరకాయ చక్కగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలిపేసుకున్నాం. కొత్తిమీర ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. చూడండి, కొత్తిమీర ఇలా మెత్తపడితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఇది చల్లారనిద్దాం. మనం ఫస్టే ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, అవి వేసి గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని దీన్ని గ్రైండ్ చేసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఫ్రై చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు వేసి బరగ్గా గ్రైండ్ చేసుకుందాం. ఇప్పుడు దీంట్లో నానబెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా వేసుకుందాం. మరి మెత్తగా గ్రైండ్ చేసుకోకండి. చూడండి, ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీనికి మనం పోపు పెట్టుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకుందాం. ఇప్పుడు దీంట్లో కొంచెం ఎండుమిర్చి, కరివేపాకు. దీంట్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా బీరకాయ పచ్చడి, అది వేసి కలుపుకుందాం. స్టవ్ ఆపేసుకుందాం. చూడండి, టేస్టీ బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. ఇది చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా తక్కువ టైంలోనే చేసేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఈ బీరకాయ పచ్చడి అనేది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంకా ఏమీ అవసరం ఉండదండి, దీంతోనే తినేస్తారు అన్నం అంతా, అంత రుచిగా ఉంటుంది. మీరు ఖచ్చితంగా ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. మీరు ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉందో మా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.